పిల్లలకి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వచ్చినా కానీ సరిగ్గా మాటలు పలకలేకపోతున్నారు. భాష ఒకటేనా అంటే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ముఖ కవళికల్లో కూడా ఏ మార్పు అంటే స్పందించట్లేదసల. అంటే ఆశ్చర్యానికి ఆశ్చర్యం, కోపానికి కోప, సంతోషం సంతోషం, బాధకు బాధ చెప్పాలి కదండీ! అవి కూడా చెప్పట్లేదు. బుద్ధిమాంద్యం అని అనలేం కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆ స్టేజ్‌కి పిల్లలు వచ్చేస్తున్నారు. ఒక రకమైన ఆటిజం. అంటే ఆటిజం అనేది పెద్ద పేరు. కానీ ఆ ఆటిజంకి వీళ్ళు దగ్గరగా ఉన్నారా శిష్యులా అనిపిస్తూ ఉంటుంది. నిన్నే అబ్జర్వ్ చేశాను. నేను ఒరిజినల్ స్టోరీసే మీకు చెప్తూ ఉంటాను. నా దగ్గర పనిచేసే ఒక ఆవిడొచ్చింది. పిల్లాడికి బాలేదండి. లీవ్ కావాలి. చైల్డ్ కేర్ లీవ్ పెడతాను అంది. పిల్లాడికి బాగోపోవడం ఏంటమ్మా? బానే ఉంటుంది గదా! నువ్వు బానే చూసుకుంటావు గదా! అంటే రెస్పాండ్ అవ్వట్లేదండి సరిగా. ఇప్పటికీ పలకటం లేదు. మనం ఏదైనా పలకరిస్తే వాడసలు రెస్పాండ్ అవ్వట్లేదు. చిన్న చిన్న పదాలు కూడా పలకలేకపోతున్నాడు. అసలు మనతో ఉండట్లేదు. ఉండటానికి ఇష్టపడట్లేదు అని చెప్పిందండి. అంటే అది ఆటిజం అని ఆవిడ అనుకుంది. నాకు డౌటొచ్చి ఒకటే అడిగాను. మొబైల్ చూస్తాడా? నిజం చెప్పు. ఎంతసేపు చూస్తాడు? రోజుకి ఎన్ని గంటలు చూస్తాడు? అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాడు మొబైల్‌తోనే ఉంటాడంటండి. ఈవిడేమో ఆఫీస్‌లో ఉంటుంది. పాపం అక్కడ అత్తగారికి ఇచ్చేసింది చూసుకోమని. అత్తగారికో మొబైల్ కూడా కొనిపెట్టిందండి. దేనికోసం? అత్తగారు టీవీ సీరియల్స్ అది చూస్తది కదా అని చెప్పి మొబైల్ కొనిపెడితే, ఈడు బాధ పడలేక, తట్టుకోలేక అంటే పిల్లల టార్చర్ ఉంటది కదండీ! వాళ్ళని ఎత్తుకోవాలి, సముదాయించాలి, వాడితోనే ఉండాలి. అదే పెంపకం అంటే. ఏది పెద్దవాళ్ళు. ఆవిడకేమో సీరియల్స్ పిచ్చి ఉంది. అది సీరియల్ చూసినంత సేపు ఆవిడ సీరియల్ టైంకి సీరియల్ ఆవిడ చూసుకుంటూ మిగిలిన టైం అంతా వీడికి ఇచ్చేసిందండి. ఇక అంతే. పరిస్థితి ఏంటి అంటే పేరు పిలిచినా గానీ స్పందించట్లేదు. వాడి పేరు అసలు వాడికి గుర్తులేదు. మాటలు రావట్లేదు. మిగిలిన వాళ్ళతో కలుస్తున్నాడంటే కలవట్లేదు. అంటే పిల్లలే కాదు పెద్దలతో కూడా కలవట్లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలోనూ ఆటిజం సెంటర్లు పెట్టేశారు. ఒక స్టాఫ్ నోటిఫికేషన్ అందిస్తే చాలా ఉద్యోగాలు ఉన్నాయి. 300, 400 ఉద్యోగాలు కూడా చెప్పానండి. 15 రోజులు అయిపోతుంది. గుర్తుందా మీకు? నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఇంతకు ముందు లేనిది ఏంటి సడన్ మార్పు అంటే ఈ టైప్ ఆఫ్ పిల్లలు పెరిగిపోతున్నారు. మనందరి పిల్లలు అలా ఉన్నారని నేను అంటలేదు కానీ పెరుగుతున్నారా లేదా మీరే చెప్పండి. చిన్నప్పుడు ఎక్కడో నూటికి కోటికి ఒకళ్ళు కనిపించేవాళ్ళండి. ఇప్పుడు ప్రతి 10, 15 మంది పిల్లలకి ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు. ఆ మధ్య మా స్టాఫే ఒకళ్ళు ఇక్కడంటే అమ్మమ్మ గారు అలాంటి పని నానమ్మ గారు అలాంటి పని చేసింది. అక్కడేం జరిగిందో తెలుసా? వీడేమో జాబ్ చేసుకుంటాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. పిల్లాడిని చూసుకుంటుంది కదా అనుకుంటే ఆ మహాతల్లి ఏం చేసిందంటే మొత్తం మొబైల్ వాడికి అప్పచెప్పేసిందండి. ఇక మొబైల్ వాడికి అప్పచెప్పేస్తే వన్ వే కమ్యూనికేషన్ కదా! వాడికి మాటలు రావట్లేదు. కంగారు పడిపోయారు. వామ్మో అని. నేనైతే ఒక చిన్న సలహా ఇచ్చా. మీకు కూడా అదే ఇస్తున్నా. తీసుకెళ్ళి ఇమ్మీడియేట్‌గా అంగన్వాడీ సెంటర్‌లో జాయిన్ చేసేయి. సెట్ అయిపోతాడు. అన్ని మాటలు వచ్చేస్తాయి. కాకపోతే ఇంకాస్త 4 మాటలు ఎక్కువే వస్తాయి. రాకూడని మాటలు కూడా వస్తాయి. ఏం పర్వాలేదు. మంచికే. అది కూడా మంచే జరుగుద్ది. అవసరమైతే ఇంకాస్త అగ్రెసివ్‌గా కూడా తయారవుతాడు. ఫ్రీగా ఉంటాడని చెప్పానండి. అదే చేశాడు. 3 నెలల్లో సెట్ అయిపోయాడండి. అంటే ఇది అందరికీ అప్లై అవుతుందని కాదు. చాలా వరకు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే పిల్లలు మనుషులతో ఉండాలి. పిల్లలు నేచర్‌తో ఉండాలి. మనుషులతో మాట్లాడాలి. మనుషులకి స్పందించాలి. ఏది 4 సంవత్సరాల లోపు పిల్లల గురించి చెప్తున్నానండి. 4, 5 సంవత్సరాలకు కూడా మాటలు రాకపోవటం లేదు అంటే ఇదే కారణం అండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాం. నేను చెప్తుంది కాదు సైన్స్ చెప్పేదే. మొదటి 5 సంవత్సరాల్లో పిల్లల ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా మెదడు ఎదుగుదల ముఖ్యంగా ఇక్కడ ఉంటుంది. భాషా నైపుణ్యాలు ఈ వయసులోనే వస్తాయి. మెదడు ఇప్పుడే ఎదుగుద్ది. చిన్న చిన్న స్కిల్స్ ఈ టైంలోనే ఇంప్రూవ్ అవుతాయి. ఏకాగ్రత ఫోకస్ కూడా ఈ టైంలోనే వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక ప్రవర్తన అంటాం. సోషల్ స్కిల్స్ అండి చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఈ వయసులోనే అబ్బుతాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం? మొబైల్ చేతికిచ్చేస్తున్నామండి. మొబైల్ చేతికిచ్చేస్తే ఇంకా వాడు ఎట్ట తయారవుతాడండి? తల్లిదండ్రులతో మాట్లాడేది ఉంటుందా? ఉండదు. ఆటలాడేది ఉంటుందా? ఉండడు. ఏమైనా కథలు వినేది ఉంటుందా? చెప్పించుకునేది, రెస్పాండ్ అయ్యేది, కొట్టేది ఉంటుందా? ఉండదు. కొన్ని సాటి పిల్లలతో ఆడితే కాస్త లక్షణాలు వస్తాయనుకుంటుండే అది ఉంటుందా? అది ఉండదు. కాస్త ప్రకృతిలో కనీసం ఏదో కుక్క, పిల్లితో కూడా ఉండదు. ఇంకా చెట్టు, మొక్కలు సంగతి దేవుడెరుగు. ఇది ఉంటుందా అంటే అది ఉండదు. సో మరి ఇవన్నీ ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశం అండి. కానీ ఇవి లేకపోవడం వల్ల మొబైల్ అప్పజెప్పేయడం వల్ల ఈరోజు జరుగుతోంది ఏంటో తెలుసా? మాటలు వస్తున్నాయి. అరకొరగా వస్తున్నాయి. అన్యమస్కంగా వస్తున్నాయి. రాకూడని పరిస్థితుల్లో తప్పక చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడు తప్పించి 4, 5 ఏళ్ళైనా కానీ సరిగా మాటలు రావట్లేదు. గమనించారా? సో పిల్లలు మొబైల్ నుంచి కాదండి మనుషుల నుంచి నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఏళ్ల పిల్లాడు రోజుకి 4 గంటలు మొబైల్ చూస్తున్నాడు అనుకుందాం. వాడు మొబైల్‌లో బొమ్మలకి రెస్పాండ్ అవుతాడు. వింటాడు తప్పించి అలా మాట్లాడాలి, మాట్లాడే శక్తి నాకుంది
ఆ స్కిల్ ఉంది అనేది కూడా వాడికి ఉంటుందా? అదే మనుషులైతే అలా ఉండదు కదా. మనుషులతో అయితే రెస్పాండ్ అవుతూ ఉంటాడుగా, మనం కదిపిస్తూ ఉంటాంగా, మళ్ళీ మళ్ళీ పలుకు 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 అత్తను, అమ్మను, పొట్టను, కుక్కను అంటూ ఉంటాం కదండి. ఇది అన్నట్టు. సో మరి మాటలు ఆలస్యంగా రావడానికి ఇదే కారణం. పదజాలం వచ్చినా కానీ చాలా తక్కువ పదాలు ఉంటాయి ఆడి దగ్గర, అవే పలుకుతాడు. వాక్యాలు కూడా నిర్మించుకోలేడు. అన్నం పెట్టు, అన్నం తింటాను, ఇలాంటివి కూడా చెప్పలేకపోతున్నారు చాలామంది పిల్లలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మరి పెళ్ళిళ్ళు చేసేసి పిల్లల్ని ఏదో సాగనంపేద్దామని, లేకపోతే బాగా పెంచేసామని, లేకపోతే అత్తవారింటికి పంపేస్తాం, లేకపోతే కట్న కానుకలు బాగా ఇచ్చామని కాదండి చెప్పుకోవాల్సింది. గుర్తుంచుకోండి, పిల్లల్ని కనటానికి వాళ్ళకి అర్హత ఎప్పుడొస్తుంది అంటే కాస్త బాధ్యతగా పిల్లాడిని పట్టుకొని పిల్లవాడి ఎదుగుదలకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితేనే పేరెంటింగ్ అవుతుంది. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం బెస్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాస్త చేసుకోవడం కూడా తగ్గించేశారులేండి. ఆ మిగిలిన వాళ్ళకి కూడా పర్సనల్ లైఫ్ వగేరా ఇంపార్టెంట్ అయిపోయింది. పిల్లలకు ఒక మొబైల్ పడేస్తున్నారు. అది ఇంకా రెండోది, ఫోకస్ తగ్గిపోతుందండి, ఏకాగ్రత ఉండదు. గుర్తుంచుకోండి, మొబైల్ ఏం జరుగుతుంది, వీడియోలు చూపిస్తాయి, బొమ్మలు చూపిస్తాయి. దీనికి అలవాటు పడిపోతే ఏమవుతుంది, మెదడు మిగిలిన పనుల మీద దృష్టి పెడుతుందా, ఆ వీడియోకి ఆ బొమ్మకి ఎడిక్ట్ అయిపోయి ఉంటాడండి. సో ఇంకా మిగిలిన చోట ఎక్కడ కూర్చోడాడు. మీరు ఎత్తుకున్నా అన్నా కానీ ఉండడు. పుస్తకాలు ఇలాంటివి తర్వాత ఇంకా నర్సరీలో కానీ ఇంకో చోట వేసినా కానీ నిలబడే ప్రసక్తి ఉండదు. సో మరి ఇదో ఇబ్బంది ఉంది. రెండోదిగా సామాజిక నైపుణ్యాలు. వీళ్ళకి పెద్ద పెద్ద సామాజిక నైపుణ్యాలు ఏమవసరం అనుకుంటారేమో. చిన్నవండి, ముఖ కవళికలు, భావోద్వేగాలు, సంభాషణ నైపుణ్యాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఏవి కూడా ఉండవు. మొబైల్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, యాక్చువల్గా మామూలుగా సాధారణంగా పెరిగిన పిల్లలు చురుగ్గా ఉన్నవాళ్ళు మన కళ్ళల్లోకి చూస్తారు, మన మీదకి ఎగబడతారు, మనల్ని ఎత్తుకోమంటారు. వీడు ఏమీ చేయడు. ఇంకా సాటి పిల్లలు ఎవరైనా కనపడితే మామూలుగా ఉన్నవాడు పరిగెడతాడు, వాళ్ళతో ఆడుకోవడానికే ఇష్టపడతాడు తప్పించి తల్లిదండ్రుల దగ్గరికి కూడా రాడు కొన్ని సందర్భాల్లో. కానీ వీళ్ళు ఏ పిల్లలతో కలవరు, మొబైల్ ఉంటే చాలు. లేకపోతే మెల్లగా మొబైల్ మీరు గట్టిగా కంట్రోల్ చేస్తే మెల్లమెల్లగా గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు, ఏ మూలన కూర్చుంటాడు, చీకట్లో కూర్చుంటాడు. సో మరి కనీసం ఎక్స్ప్రెస్ చేయలేడు, ఏ విషయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేడు. గుర్తుంచుకోండి. వీటితో పాటు బ్లూ లైట్ అనేది ఒకటి చాలా చాలా ప్రమాదం అండి. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెలనోనిన్ని డిస్టర్బ్ చేస్తుంది, చాలా వరకు తగ్గించేస్తుంది. సరిగా నిద్రపోయినా కానీ లేచిపోతూ ఉంటారు. ఎప్పుడు సడన్గా లెగిచిపోతూ ఉంటారు. లెగిచిపోయి సరిగా నిద్రపోక ఇక ఈ బాధలు 1, 2 కాదండి. ఎదుగుదల సరిగ్గా ఉండదు. మానసిక ఎదుగుదల అనుకుంటే శారీరక ఎదుగుదల కూడా ఉండదు. ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఏం పెట్టినా కానీ అవకాశం ఉంటుందా? ఉండదు. సో మరి ఇదొకటి ఉంది. తర్వాత వచ్చి ఇక బుద్ధిమాంద్యం అనే పదం వాడం కానీ ఆల్మోస్ట్ ఆల్ దానికి దగ్గరగానే ఉంటున్నారు. మరి ఏం చేయాలి ఏంటి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్న చిన్న పదాలు పలికించాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళని కదిలించాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే ఆడాలి, పాడాలి. ఇంతకుముందు ఈ సమస్య లేదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాడితో ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు నిరంతరం. కనీసం పక్కింటి వాళ్ళైనా పట్టుకుపోతారు ఆ పిల్లాన్ని కాసేపు ఆడుకోవడానికి. పక్కింటి పిల్లలతో ఆడుకుంటాడు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. నేను కొంతమందిని చూశానండి, ఆవిడ పనికి వెళ్తుందంట ఆఫీస్కి, ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోద్దంట పిల్లాడిని తాళం వేసేసి, మొబైల్ ఇచ్చేసి. ఇంకా ఆడు పని అదే పని, ఇంకా ఛార్జింగ్ ఉన్నంత వరకు కూడా చక్కగా ఆడు మళ్ళీ వచ్చే వరకు మొబైల్తోనే ఉంటాడంట, ఇంకేమీ అడగడంట. అది గొప్పగా చెప్పుకునేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పిల్లాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఇప్పటికీ ఆటిజం సెంటర్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు, ఇంకా సెట్ అవ్వలేదు. మరి ఎప్పటికి సెట్ అవుద్దో తెలియదు. ఇవన్నీ వాస్తవాలే, మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి. సో మరి ఇక్కడ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఒకటి చెప్తున్నారండి, అసలు 18 నెలల లోపు ఉన్న వాడికి మొబైల్ చూపించొద్దు అని చెప్పేస్తున్నారు. చూపించొద్దు అసలు. ఇంకా 18 నెలలు దాటిన తర్వాత ఒక 3 ఏళ్ళు అలాగా రోజుకో పావుగంట అరగంట కాస్త చిన్న చిట్టి చిలకమ్మ ఇలాంటివి ఉంటాయి చూడండి, వాటి వరకు ఎడ్యుకేషన్ కంటెంట్ మళ్ళీ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బి ఇవి కాదు. ఆ జంతువులు, పాటలు, చిన్న కామిక్స్, రైమ్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రమే చూపించమంటున్నారు. ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు ఉంటే మహా అయితే ఒక గంట, అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి ఉంటాయి చూడండి, అవి మాత్రమే చూపించండి అని చెప్తున్నారు. సో మరి ఒక వాస్తవ జీవితంలోకి వచ్చి ఆలోచిద్దాం. మరి అందరం కూడా రోజుకి 3-4 గంటలు లేదంటే రోజంతా మొబైల్ ఇచ్చేస్తే పిల్లాడికి ఏమొస్తాయి, మాటలు ఎలా వస్తాయి, ఆ మొబైల్లో ఉన్నదంతా వీడికి వస్తుందని ఎలా అనుకుంటున్నారు? 1 వే కమ్యూనికేషన్. బ్రెయిను ఒక రకంగా దానికి ఎడిక్ట్ అయిపోతుంది. పిల్లాడి బ్రెయిన్ కదా, అదే ప్రపంచం అనుకుంటాడు, అదే లోకం అనుకుంటాడు. ఓహో అలాగే ఉంటుంది అనుకుంటాడు. ఇక చుట్టూ ప్రపంచం ఇలాగా, చుట్టూ మనుషులు ఇలాగా,
ఇగో ఈ మనుషులు ఇలా ఉంటారు, వీళ్ళతో ఇలా మాట్లాడేయాలి, ఆకలిస్తే అడగాలి, దాహం వేస్తే తాగాలి, ఇవి కూడా తెలియదండి. ఎవరితోనూ ఇంటరాక్ట్ కూడా అవ్వట్లేదు. సో మరి నా సలహా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎవరు చెప్పినా కానీ ఆటలు ఆడించండి, పాటలు పాడించండి, కథలు చెప్పించండి, ఫ్యామిలీతో ఎంత వీలైతే అంత ఉంచండి. ఇవేవీ లేని పక్షంలో, ఇబ్బంది ఉంది అనుకునే పక్షంలో కనీసం దగ్గరలో అంగన్వాడీ తప్పేమీ లేదు. అక్కడ ఏదో పేద పిల్లలు ఉంటారు, మురిగ్గా ఉంటుంది, ఏదో 100 చెప్తారు మన వాళ్ళు. ప్రభుత్వం ఎవరి కోసం ఏర్పాటు చేసింది? ఆ పిల్లలతో ఉంటే కనీసం మీకు ఆటిజం సెంటర్ల చుట్టూ తిరిగి జీవితకాలం వాడి బాధను భరించే ఆ దురవస్థ అయినా తప్పుద్దండి. అంగన్వాడీని తర్వాత తిట్టుకోవడం తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, మళ్ళీ అంగన్వాడీ కాదు నా వల్ల కాదంటే ఉన్నాయి కదా, ఇంకా చాలా ప్లే స్కూల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, కనీసం అక్కడైనా పెట్టండి. తప్పించి ఒంటరిగా మొబైల్ ఇచ్చి మాత్రం ఉంచొద్దు, పిల్లల్ని ఇవ్వద్దు, ఇచ్చి అలా ఉంచొద్దు అని చెప్పేస్తున్నారు. సో మరి మొబైల్ ఎక్కువగా వాడితే పిల్లల మెదడు ఎదిగే అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పేరెంట్స్, ఇంట్లో ఉన్న మనుషులే పిల్లలకి మంచి గురువులు, పెద్ద గురువులు, నిజమైన కమ్యూనికేటర్స్ వాళ్ళే అవుతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినటువంటి సిట్యువేషన్స్ కొన్ని చూసుంటారు, ఖచ్చితంగా అవి పెట్టండి, చాలా అవసరం అండి. అలాగే కాస్త ఎక్కువ మంది టెక్స్ట్ భలే రాస్తున్నారు, చాలా పెద్ద టెక్స్ట్ రాస్తున్నారు, వాళ్ళు తెలిసిన స్టోరీస్ అవి కూడా రాయండి. ఎందుకంటే చాలామందికి తెలియాలి. ఈ తరం పిల్లలు వింటలేదు మాట, ముఖ్యంగా ఆడపిల్లలు వింటలేదు. వాడేమో పాపం పనికి వెళ్ళిపోతాడు, మొగుడనేవాడు ఏదో 4 రూపాయలు చేస్తున్నాగా అనుకుంటున్నాడు, ఇదేదో జబ్బు వచ్చేసింది అనుకుంటున్నాడు. అసలు జబ్బు మొబైల్ రూపంలో ఇంట్లోనే కూర్చుంది, పాడు చేసేస్తుందని తెలియట్లేదు. మన బద్ధకం, మన నిర్లక్ష్యం, మన అవగాహన లోపం. బద్ధకం, నిర్లక్ష్యం అంటే మీరు పోగొట్టుకోవాలి, అవగాహన కోసం అలాంటి వాళ్ళని చెప్తాము. కానీ ఇది పెళ్ళైన ప్రతి వాళ్ళకి షేర్ చేయండి దయచేసి. పెళ్ళయ్యి పిల్లల్ని కంటాకి రెడీగా ఉంటారు, లేకపోతే 2-3 సంవత్సరాల పిల్లలు ఉంటారు, వాళ్ళకి షేర్ చేయండి. పెద్దవాళ్ళు కూడా కాస్త తెలుసుకోండి. ఇవన్నీ వాస్తవాలే, నా చుట్టూ జరిగిన సంఘటనలే. నేను కొంతమంది మానసిక నిపుణులతో మాట్లాడాక కూడా మీకు మాట్లాడిన తర్వాతే నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. సో మరి మీరు కూడా చూసుంటారు. మరి ఆ బాధ నుంచి బయటేద్దాం, చాలామందిని బయటేద్దాం, ఆ బాధలో పడకుండా చూద్దాం. కాస్త షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఎంత షేర్ చేస్తే అంత మంచిది కదా. లైక్ ఇచ్చినా వాడు షేర్ చేస్తాడు. థ్యాంక్ యూ.